ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు తర్వాత కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షపై చర్చ తీర్మానం రైతు రుణమాఫీపై చర్చ వాయిదా వేసుకున్న ప్రభుత్వం ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు కీలక సమావేశం హాజరు కానున్న మంత్రులు ముఖ్య కార్యదర్శులు శాఖ అధిపతులు నేడు ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల సభలో విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేడు ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ధర్నా రాష్ట్రంలో హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా నిరసన 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్ అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో కాల్పుల కలకలం టీడీపీ నేత గిరినాయుడు ఇంట్లోకి చొరబడిన 10 మంది దుండగులు తుపాకులతో బెదిరించి గాయపరిచిన గుర్తు తెలియని వ్యక్తులు రేపు మధ్యాహ్నం ఏపీ కేబినెట్ సమావేశం ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అల్లూరు జిల్లా ఏజెన్సీలో అతి భారీ వర్షాలు వారం రోజులుగా ఈదురుగాలతో ఎడతెరిపిలేని వాన పాడేరు జీమాడుగుల ముంచంగిపుట్టు డుమ్రిగూడ మండలాల్లో ఉప్పొంగిన వాగులు కోతకు గురవుతున్న వంతెనలు స్తంభించిపోయిన రాకపోకలు పోలవరం దగ్గర కొనసాగుతున్న వరద ఉధృతి స్పిల్వే దగ్గర 33.645 మీటర్లకు చేరిన నీటి మట్టం 48 గేట్ల నుంచి 12.26 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల భద్రాచలం వద్ద తగ్గుముఖం పట్టిన గోదావరి వరద ప్రవాహం కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక 47.4 అడుగులకు చేరిన గోదావరి నది ప్రవాహం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న గోదావరి ఉధృతి కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక 14.90 అడుగులకు చేరిన వరద ప్రవాహం 14.56 లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల హైదరాబాద్ జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం వెంకటేశ్వర కాలనీలోని ఒక కుర్చీల గోదాంలో మంటలు పక్కనే ఉన్న నివాసాలకు వ్యాపించిన మంటలు నలుగురికి తీవ్ర గాయాలు హాస్పిటల్కు తరలింపు ఇవాళ పార్లమెంట్లో నిరసనలు తెలుపనున్న ఇండియా కూటమి కుర్చీ బచావో బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు బీజేపీపై విమర్శలు బడ్జెట్లో అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏమీ లేవని ఆరోపణ బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలను విస్మరించారని ఆరోపణ భారీగా తగ్గిన బంగారం వెండి ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 70,850 22 క్యారెట్ల 10 గ్రాముల కుత్తడి 64,940 కిలో వెండి ధర 92,500 నేడు అక్టోబర్ నెల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్న టీటీడీ నేడు తిరుమలలో పల్లవోత్సవం తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ స్వామివారి సర్వదర్శనానికి 8 గంటలు శ్రీవారి హుండీ ఆదాయం 3,73,00,000